పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు ఆందోళన చేశారు. ఆక్వా సిండికేట్ వ్యాపార దోపిడీని వ్యతిరేకిస్తూ పాలకొల్లులో క్రాప్ హాలిడేకి సిద్ధం కావాలంటూ రైతులకు రాష్ట్ర ఆక్వా సంఘ రైతు నాయకులు పిలుపునిచ్చారు. పాలకొల్లు వేదికగా జరిగిన ఆక్వా రైతుల నిరసన కార్యక్రమానికి ఆచంట, నరసాపురం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతులు పూలపల్లి వై జంక్షన్ వద్ద రహదారిపై రొయ్యలను పారబోసి ఫీడ్ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాసిరకం సీడ్ ఫీడ్తో అప్పుల పాలైన ఆక్వా రైతులకు ఉరే గతంటూ నడిరోడ్డుపై వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఫీడ్ కంపెనీలన్నీ ఒక సిండికేట్ మాఫియాగా మారి రైతులను విపరీతంగా దోచుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు తక్షణం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయకపోతే ఆయా కంపెనీలను ముట్టడిస్తామని ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు భగవాన్ రాజు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆక్వా రైతు సంఘాలు సమైక్యమై నాణ్యమైన సీడ్ ఫీడ్ రైతులకు అందే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని తెలిపారు. ఏదే ప్రాసెస్ ప్లాంట్ సిండికేట్ మాదిరిగా తయారయ్యి కేజీకి 50 రూపాయలు తగ్గించి రైతులు మోసం చేస్తున్నారు. దాని మీద ఈ పాలకొల్లు పూలపల్లి వైజాగ్లో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి వేలాది మంది రైతులు తరలి వచ్చి వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధని అందరూ వ్యక్తపరిచారు. ఏదైతే గతంలో 15 రోజుల కింద ఫీడ్ రేట్లు పెంచి రైతులు మోసపోతున్నారో దానికి ప్రభుత్వం అడ్డు తగిలి ఏదైతే ఆప్ చేసి చర్చల పరంగా చర్చించుకోవాలని చెప్పేది ఆపేసి మా పెన్షన్ రేట్లు నిలుపుదల చేశారో ఆ వ్యత్యాసాన్ని ఏమైనా సరే వీళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ అన్ని కలిపి సిండికేట్ మాదిరి తయారయ్యి ఇలా రైతుని అతి దారుణంగా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి ఈ రకంగా రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఈ విధానాన్ని అరికట్టమని ఎన్నోసార్లు మన ప్రభుత్వం తీసుకెళ్ళాం. గత యువగూడెం పాదయాత్రలో లోకేష్ గారికి కూడా ఆ రోజున నేను ఆక్వా సంఘం నాయకుడిగా ఆ రోజున్న సమస్యల మీద రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలన్నీ మీరు అన్ని రైతులకు అనుకూలంగా అడిగారు. తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే దాని మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఆ రోజు మా రైతులు ఆమెచ్చిన లోకేష్ గారు కానీ వీరందరూ ఏదైతే రైతుల కోరికలు ఉన్నాయో అవి చిన్న కోరికలు. సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ, అది ఇంకా కొంతమంది రైతులు రావాలి, అది వెంటనే అమలు చేయాలి.